చిన్నమ్మ కలలు చెప్పి కథలు మనసుకి హాయిగా మిగిలే స్వరాలు యోగారోగ్యానికే రహదారి అలంకారము ఆత్మను మెరిపించే శోభ చిన్న గుర్తుతో పాత కలలు నెరవేర్చేది ఇది మా ప్రపంచం మీకోసం చిన్నమ్మ కలలు మీ హృదయాల్లో కలిసే స్వప్నాలు. ఇవన్నీ ఒడ్లు చల్లుతాండదు చూడండి, మొలకు వేసిన ఒడ్లు చల్లుతాండదు. ఇట్లా మనకు కన్నీళ్ళు పెట్టి ఇప్పుడు మొలకు కట్టిన ఒడ్లు ఇట్లా చల్లుతారండి. అది నారు వస్తుంది. 25 రోజులకు పక్కన పొలము దాన్ని బాగా పల్టర్ కొట్టి మాన్ తోలుకొని దాంట్లో నాటుతాము. ఇదిగోండి 2 ఎకరాలకు 2 బస్తాలు వేసినాము. అక్కడ ఒక బస్తా, ఇదో ఇప్పంది ఒక బస్తా. ఎన్ని కేజీలు అండి ఒక బస్తా? 30 కేజీలు అంటండి. ఎకరాకు 30 కేజీలు వేసుకోవాలి ఒడ్లు. శక్తి వచ్చింది తిన్నా దేవుని ప్రసాదము సమోసా తినే వరకు శక్తి వచ్చిందా? ఇప్పుడు పొట్ట నిండా నీళ్లు తాగుతీవి, దేవుని ప్రసాదం తింటివి. చిన్నమ్మ కలలు చెప్పి కథలు మనసుకి హాయిగా మిగిలే స్వరాలు యోగారోగ్యానికే రహదారి అలంకారము ఆత్మను మెరిపించే శోభ చిన్న గుర్తుతో పాత కలలు నెరవేర్చేది ఇది మా ప్రపంచం మీకోసం. తినేదానికి మనకు పుట్టు రాదండి. రైతు గమనించి కొన్ని మాకు ఇబ్బందిగా ఉంది. యూరియా ఉరువు దొరకడం లేదండి, చాలా కష్టంగా ఉంది. అన్ని ఖర్చులు అండి, ఎక్కువ ఖర్చులు వస్తున్నాయి. ట్రాక్టర్ ఖర్చులు, ప్రతిదీ ఖర్చు వస్తుంది. లాస్ట్ పంట వచ్చే వరకు 40-45 వేలు ఖర్చు అవుతుందండి ఎకరాకు. 4 పుట్లో 3 అవుతాయి. అయితే పుట్టి 8,000-9,000 పోతుందండి రైతుకు. ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు 10,000 లాస్ వస్తుంది. భయపడుతుంటారు వ్యవసాయం చేయాలంటే. అమెరికాలో అయితే అండి, అమెరికాలో అయితే మా అబ్బాయి ఉన్నాడు. మేము పోయినాము ఒక 3 నెలలు. అక్కడ డి విటమిన్ లేదని బీచ్లో అయితే అమెరికన్స్ అండి అందరు ఎంత బాగా ఎండలోనే ఉంటారండి. బీచ్ దగ్గర పట్టుకొని ఏమంటే వాళ్ళకు డి విటమిన్ తక్కువ ఉంది. మనకి ఇక్కడ మనం పని చేసుకుంటాం కదా పొలాలలో, మనకు
అమెరికాకు పోయి నేనైతే నవ్వుతా ఉండా. వాళ్ళ దిక్కు చూస్తే మా అబ్బాయి వాళ్ళ దిక్కు చూడద్దు మమ్మీ నువ్వు అనేవాడు. స్కూళ్ళు పెట్టి ఆడ రైతు 10 కాలాల మటుకు బాగుండాలని తీసుకుంటే కోరుకోవాలా. మేము తినేసి వాళ్ళు ఎట్లన్నా పోని అనుకుంటే మనం ఉపాధి కల్పించుతాడు కదన్నా రైతు.